వెల్కమ్ టు యోయో టీవీ. ఈనాటి మన గెస్ట్ మిమిక్రీకి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి జితేంద్ర గారితో ఈరోజు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వెల్కమ్ సార్ జితేంద్ర గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. బాగున్నారు? ఎవ్రీథింగ్ ఓకే. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మీరు? దాదాపుగా ఇప్పటికీ 3500 ప్రదర్శనలు వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఒక 12 దేశాలు తిరిగి వచ్చానండి సార్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నట్టున్నారు. అవునండి, ఒక దాదాపు 250 సినిమాలకు పనిచేశాను. 80 మంది ఆర్టిస్టులకి వాయిస్ మ్యాచ్ చేస్తూ నా మిమిక్రీ ప్రొఫెషన్నే డబ్బింగ్గా మార్చుకుని నేను చేయడం జరిగిందండి. అందులో ముఖ్యంగా ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అలాగే మల్లికార్జునరావు గారు, లక్ష్మీపతి గారు, ఎంతోమంది ఇలా మన కమ్యూనిస్ట్ని కోల్పోయాం మనం. సో వారి తదనంతరం ఆ సినిమా అనేది ఆగిపోకుండా ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు వచ్చింది. దాన్ని నేను వినియోగించుకున్నాను. డబ్బింగ్ ముందుగా పోయిన వాళ్ళలో ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక్క మాట. అందరికీ నమస్కారం. యోయో టీవీ మరి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ మరి మా సీనియర్ కోటేష్ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇప్పుడున్నటువంటి ఆర్టిస్టుల్లో అంటే సీనియర్ హీరోలు ఉన్నారు కదండి, ఎన్టీఆర్ కావచ్చు, మన నాగ చైతన్య గారు ఉన్నారు, చిరంజీవి గారు. మొదటిగా మీకు అభిమాన నటుడు చిరంజీవి గారి గురించి ఒక్క డైలాగ్. సో మెగాస్టార్ ఆయన బాగా ఇన్స్పిరేషన్ అండి. అంటే దాదాపుగా నేను 6th 7th స్టాండర్డ్ ఉన్నప్పుడే ఆయన సాంగ్స్కి డ్యాన్స్ చేయడం నేను అంటే బేసికల్లీ నేను డ్యాన్సర్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఆయన సాంగ్స్ ఏ సాంగ్స్ ఉన్నా డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని. ఒక మెరుపుల్లా అన్న అత్తగమన అమ్మాయి మొగుడు, అలాగే గ్యాంగ్ లీడర్, నో వన్ క్యాన్ టేక్ ఇట్ ఛాన్స్ విత్, ఇలా అంటే తెలుగు హిందీ ఆయన యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో సాంగ్స్ చూస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలాగే రాను ఒక డిగ్రీ ఆ టైంకి వచ్చేసరికి మిమిక్రీ కూడా అలవాటు చేసుకున్నాను. ఇంటర్మీడియట్ ఆ టైంలోనే స్టేజ్ షో డ్యాన్స్ చేస్తూనే మిమిక్రీ కూడా చేశానండి. అప్పుడు డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అవునండి, బేసికల్ డ్యాన్స్ అండి. సో చిరంజీవి గారి సాంగ్సే ఎక్కువ. అయితే ఏంటంటే మిమిక్రీ పరంగా ఆయన వాయిస్ పట్టుకోవడం చాలా కష్టం అనిపించిందండి. ఒక ఇంటర్మీడియట్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డిగ్రీకి వచ్చే కానీ ఆయన వాయిస్ సెట్ అయింది కరెక్ట్గా. సో అయితే నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే చిరంజీవి గారి దాంట్లో గోవిందరాజుల నాయుడు అందరవాడు అనే సినిమాలో ఆ పాత్ర నాకు చాలా ఇష్టం అండి. ఆ క్యారెక్టర్ మీకు చేస్తుంది సార్. ఏడ్రా ఎవరు బాబు నన్ను గుర్తుపట్ల, నేనురా గోవిందరాజుని. అదరా చిన్నప్పుడు మనం సీనిగా చెల్లి చిట్టు గిల్లేసినప్పుడు ఆ నేను చెట్టు కట్టేసి కొట్టే పడిందే కాప నేనే కదరా అని పడినంత రాజు కూడా తల బొక్కడాడు. బొక్కందా ఈ పడి పూడిపోవాలదా. ఈ చిన్నప్పుడు ఒట్టి అదోపలు చేసామండి, ఒట్టి దొంగ అవుతాం అనుకున్నా. ఈడు కాంట్రాక్టర్ నమ్ముతున్నాడు నాకు. ఏడ్రా ఎరుసపోతా ఎరబాబు నేను గోవిందరాజు గుర్తుపడి చూడు. మరే ఈ చిన్నప్పుడు గుళ్ళో పూజారి కొబ్బరిగా కొట్టాలి, కొబ్బరి చెప్పుల మొత్తం ఇంకా పెరిగాదు. ఒట్టి దొంగదండి. ఏడ్రా ఎక్కువ మాడేస్తున్నా నేను ఎప్పుడా మాడతారా కొట్టే జంక్షన్ జాబ్ అనుకున్నాడు. ఆడే అనుకోలేండి, మీరే అనుకోదండి. ఉంటాండి మీ గోవిందరాజులండి. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయి. నేను వింటాం ఏంటంటే తండ్రి కొడుకుల వాయిస్ మీరు ఒకే డయాస్ మీద ఒకేసారి చేశారని చెప్పేసి విన్నాను. యాక్చువల్గా మీకు చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఎదురుగుండా రామ్ చరణ్ వాయిస్ ఫస్ట్ టైం నా నోటంలో విన్నారండి చిరంజీవి గారు. అప్పటికే ఆయన ఒక ఒకేషన్కి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. సార్ వాయిస్ చేశాను, ఓకే అన్నారు. కానీ రామ్ చరణ్ వాయిస్ చేసేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుని అది నాకు నిజంగా వెరీ ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్ అలాంటిది నాకు అంతకన్నా ఇంకా మంచి గిఫ్ట్, ఆనందంగా ఉంటుంది కదా సార్ పెద్దవాళ్ళు అట్లాగే ఇచ్చేసి. అవునండి, వాళ్ళ బ్లెస్సింగ్ ఒకసారి. సో రామ్ చరణ్ వాయిస్ బేసికల్లీ నేను ప్రతి సినిమా చేసుకుంటూ వచ్చానండి మా దగ్గర నుంచి. అయితే ఎవడో అనే సినిమాలో ఆయన డైలాగ్ వచ్చినారు, శబాష్ ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీలో ఉందిరా, వచ్చే నాతో ఇంకొన్నాళ్ళు వీళ్ళతో పాటు ఇక్కడే ఉంటాయి. నీలో నీ కాస్త ధైర్యం చచ్చిపోద్ది, తర్వాత అలవాటైపోద్ది. బాధపడటం చేతకానితనం నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. మీకు గుర్తుందా, మీకోసం రాసులని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినని చంపి వాడి శవాన్ని కూడా ఇవ్వలేదు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే
బెదిరించని కొట్టే దెబ్బ కన్నా ఎదిరించని కొట్టే దెబ్బకి నొప్పి ఎక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. దినమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. సూపర్, చాలా బాగుందండి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడున్నటువంటి ఆర్టిస్టుల్లో ఫాస్ట్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే ఎన్టీఆర్ గారు స్టార్టింగ్లో వచ్చారు చూసారు, ఆ టైంకి ఇప్పటికి వాయిస్లో చాలా వేరియేషన్స్ వచ్చినాయండి. అతని ఫిజిక్తో పాటు వాయిస్ కూడా చాలా వేరియేషన్స్ వచ్చినాయి. ఫస్ట్లో ఆది ఎట్లా ఉండేది, ఇప్పుడు నేను అన్నటువంటిది జనతా గ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది? ఓకే, తప్పకుండా అండి. సో యాక్చువల్గా ఇప్పుడున్న ఈ జనరేషన్ అంటే ఐ థింక్ థర్డ్ జనరేషన్ ఆర్ ఫోర్త్ జనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చారు. ఎన్టీఆర్, బాలకృష్ణ గారు, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్. సో ఈ ఎన్టీఆర్ వర్షన్కి వచ్చి వీళ్ళు ఫస్ట్ సినిమా నుంచే క్యాచ్ చేయడం స్టార్ట్ చేశానండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ ఎన్టీఆర్. ఇది నా పాత వాయిస్. యోయో టీవీ ప్రేక్షకులందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ, థ్యాంక్ యూ కోటేష్ గారు, మీతో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇప్పుడు వాయిస్ వేరియేషన్ వచ్చింది. సో ఇంకా డైలాగ్స్ పరంగా వచ్చేసరికి ఎన్టీఆర్ చాలా పాత్రలు చేశారు. అంటే చాలా వేరియేషన్ ఆయన. నాకు ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో బాగా మంచి కసి ఉన్న ఆర్టిస్ట్ అండి ఎన్టీఆర్. ఎందుకంటే అప్పట్లో పౌరాణికం ఇలాంటి చేసే డైలాగ్స్ ఇప్పుడు వేరియేషన్లో తను చూపించగలుగుతున్నారు ఆయన. సో అందుకనే నాకు ఆయన చెప్పిన యమదొంగ డైలాగు ఒక మాస్ అవ్వచ్చు, ఒక క్లాస్ అవ్వచ్చు అని. ఇప్పుడు యమదొంగ అందులో పౌరాణికం పాత్ర చేశారు. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారేమనే సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గడ్డి పూస గావించి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమైన మా జాతి మూలాన ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన పరుచుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత దుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నాడు అదమునన్న కించ భావాన్ని కృపణ వేలతో సైతం మిగిలించి వేసదా. మొక్కల మంది మొక్కడి దేవతలు, దిక్కులేని అష్టదిప్పాలకులు, మనుగునిచ్చే పంచభూతంలో సైతం జయహోర రక్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమ రక్త గజిత అలంకృతమైన సభా మందిరమున అపున్నత సేవదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? సూపర్, చాలా బాగా చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక డైలాగు ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్స్ ఉన్న డైలాగే చెప్తారు, కానీ 1.5 మినిట్ 1 మినిట్ చాలా బాగా చెప్పారు మీరు. చాలా బాగా చెప్పారు. అదర్వైజ్ ఇప్పుడు ఏమన్నా మా జనతా గ్యారేజ్ కోసం మా ప్రేక్షకులు, బలవంతుడు బలహీనుని భయపట్టి బ్రతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ ఆ బలహీనుని పక్కన కూడా ఒక బలం ఉంది, జనతా గ్యారేజ్. ఇదే ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుంది వెరైటీ. స్ట్రాంగ్ మ్యాన్ స్కేరీ వీక్ మ్యాన్ లివింగ్ రొటీన్. కానీ అందులో ఒక మార్పు. దట్ వీక్ మ్యాన్ సెడ్ ఆల్సో వన్ స్ట్రెంత్ దేర్ ఈస్. జనతా గ్యారేజ్ హియర్ ఆల్ రిపేర్స్ డూ. ఇప్పటి వరకు మనం వీళ్ళందరినీ కూడా యంగ్స్టర్స్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫాస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు కొత్త వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా యంగ్స్టర్స్. అంటే ఎన్టీఆర్ గారి ఈ తర్వాత బ్యాచ్ అండి. ఇంకా ఎన్టీఆర్ సమకాలిక ప్రభాస్ వచ్చి బాహుబలి. యాక్చువల్గా సార్ ప్రభాస్ గారు మామూలుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? నమస్కారం కోటేష్ గారు, చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు. యోయో టీవీ ప్రేక్షకులకు నా అభివందన తెలియజేస్తూ, నేను మామూలుగా అయితే కూల్గా ఇలాగే మాట్లాడతాను. బట్ డైలాగ్ పరంగా వచ్చేసరికి మీరు బాహుబలి నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి బాహుబలి మూవీ నుంచి మీకోసం ఒక డైలాగ్. అంటే మామూలుగా మాట్లాడితే ఆ విధంగా ఉంటుంది క్యాజువల్గా, కానీ డైలాగ్ వర్షన్కి వచ్చేసరికి క్యారెక్టర్లోకి. మహాసేన ఏది మరణం, మన గుండె తీరం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవటం మరణం.
రణరంగంలో చావు కన్నా పిరిగితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ గెలిచేస్తుంటే వాడి తలనరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపే పారిపోవడం మరణం. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చంపడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి. సో ఈ విధంగా డైలాగ్ చెప్పడానికి కూడా ఏంటంటేనండి, ఆ దమ్ము కూడా కావాలి వాయిస్లో. మిమిక్రీ ఆర్టిస్టులకి చాలామందికి కొంత వాయిస్ తెచ్చిపెట్టుకుంటారు ఎక్కడి నుంచో. మామూలుగా మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడతారు, ఏదైనా కొద్దిగా మాట్లాడేటప్పుడు బావునా ఏం సంగతి అంటే తను గుర్తించాలనుకుంటారు. మీద అలా లేదు, న్యాచురల్గా ఎట్లా ఉందో అట్లానే ఆ వాయిస్ వరకు తెచ్చుకొని పెట్టుకొని దాన్ని అంతవరకు ఇచ్చేస్తున్నారు. చిన్న విషయం సార్, ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజు గారు, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు, ఆయన అంత పెద్ద మహానటుడు చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టుల్లో. ఈజ్ నేషనల్ ఆర్టిస్ట్ సార్. ఆయన ఏ లాంగ్వేజ్లోకైనా అవలేలుగా యాక్ట్ చేసి ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటారు, ఏ లాంగ్వేజ్ అయినా సరే. అది నేను గమనించాను సార్. ఎందుకంటే సార్కి నేను డబ్బింగ్ కూడా చెప్పాను. వెరీ గుడ్. యాక్చువల్గా తెలుగు సినిమాలకి ట్రాక్ వర్క్ చేశానండి. తమిళ సినిమాలు తమిళ్ టు తెలుగు వెర్షన్ నేను కొన్ని డబ్బింగ్ చెప్పాను, తెలుగు డబ్బింగ్ చెప్పాను. అలాగే అండ్ తమిళ్ వెర్షన్ కూడా నేను ఒక సినిమా, మన తెలుగు సినిమా తమిళ వెర్షన్ కూడా చెప్పానండి. తమిళ్ రాకపోయినా కూడా చెప్పాను ప్రకాష్ రాజ్ గారికి. అంటే కళాకారుడికి అసలు ఎక్కడికైనా సరే వెళ్ళిపోవచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎలా దానికి సంబంధం ఉండదు అనమాట. కళాకారుడు ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాడు. ఇప్పుడు నాకు తమిళ్ నుంచి తెలుగు డబ్ అయింది కదా ఆ సినిమా గురించి. సో నేను ట్రాఫిక్ అనే మూవీకి నేను ప్రకాష్ రాజ్ గారికి డబ్బింగ్ చెప్పాను, తెలుగు వెర్షన్. అంటే తమిళ్ పిక్చర్ అది, తెలుగు వెర్షన్ డబ్బింగ్. నమస్కారం అండి. తెలుగు లోగిలిలో సంతోషం వెళ్ళి విరిసే విధంగా నా సినిమాలు ఎప్పుడు కూడా సంక్రాంతి ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. నేను ముఖ్యంగా ఈ పండగలకి ఇంట్లోనే ఉంటానండి. ఆ రోజు ఇంట్లో వాళ్ళతో గడపడమే నాకు ఆనందం. మా అమ్మాయి చారు కూడా బాగా పెడుతుంది. ఈవెన్ హీరోగా ఉన్నా కానీ ఫ్యామిలీతోనే గడపడం అంటే నాకు ఇష్టం అండి. నా ఫ్యామిలీయే నా ప్రపంచం. సో ఇలా ఇంత క్యాజువల్గా అది నేను డబ్బింగ్ చెప్పింది కావాలి. నేను డబ్బింగ్ చెప్పిందే సార్ ఇది సో తమిళ్ అంటే మన తెలుగు ప్రేక్షకులు అయినప్పటికీ కూడా ఒకసారి నువ్వు చెప్పావు కాబట్టి తమిళ్లో ఒకసారి సార్. అదేంటంటే ఇది ట్రాఫిక్ మూవీ సార్. తమిళ్ టు తెలుగు వెర్షన్ నేను చెప్పాను. ఇప్పుడు తెలుగు నుంచి తమిళ వెర్షన్. తెలుగులో ఆల్రెడీ ఆయన యాక్ట్ చేసిన విలన్గా గోపీచంద్ గారి వాంటెడ్ మూవీ, అది తమిళ వెర్షన్ చెప్పాను సార్. ఈయన మోస్ట్ కష్టపడిల్లే பாசுபதி வர சிங்கண்டோ காற்றுக்குள்ள நீல எவரில்லை எவ்வளமே மற முடியாது எவனை நெத்து துப்பாக்கி வச்சு போராடுக நாயக புரிந்து எதிர் புரியுது நல்லா விட்டுக்கோ ஒரு நாள் இல்லை வருமான நாரோ இல்லை இந்த விஷயம் ఎవరికి தெரிஞ்சாலும் ఒకటి తూకడం వాంగు ఇన్నడా ఎల్లడా పోటు తొలిది పోంగో పోంగో. ఇది అంటే మీరు రాసుకున్నారా? రాసుకుని తెలుగులో రాసుకుని తమిళ్ రాశాను. నాకు ఒక ముక్క కూడా ఎంతసేపట్లో రాసుకున్నాడు, అవగాహన చేసుకున్నాడు నేను. అంటే ఇంకా సీన్స్ అన్నీ నేను రాసుకొని 12 సీన్స్ జస్ట్ మార్నింగ్ 12 అంటే మధ్యాహ్నం 12 కల్లా స్టార్ట్ చేశాను. 4:35 లోపల కంప్లీట్ చేశాను డబ్బింగ్ అనేది. 13 సీన్స్ ఇన్ వాంటెడ్ మూవీ. సార్ సియాజీ షిండే గారి గురించి మీరు బాగా చెప్తారు. కోటేష్ గారు, ఈరోజు ఇక్కడ యోయో టీవీ ఛానల్లో మనం ఇలా కలిసి మాట్లాడతాం, చాలా ఆనందంగా ఉంది. మీరు సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్, మీకు మిమిక్రీ ఆర్టిస్టుల గురించి ఎవరెవరు ఎలా చేస్తారో మీకు బాగా అవగాహన ఉంది, మీకు విడిగా చెప్పవలసిన లేదు. మరి ఈరోజు మీరు నన్ను పిలిపించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ యోయో టీవీ. చాలా బాగా చెప్పారు సార్. అంటే వాయిస్కి వచ్చేసి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసినటువంటి ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు. దాంట్లో మీరు ఒకళ్ళు పరకాయ ప్రవేశం చేస్తారు సార్. బాగా ఇష్టమైనటువంటి పాత ఆర్టిస్టుల్లో అంటే నన్ను చాలామంది కూడా అంటారనమాట, నేను ఎస్వీఆర్ గారిని బాగా ఇమిటేట్ చేసేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు ఈ మధ్యన అసలు చేయటం మానేసేసాము. నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా. ఒకసారి ఓల్డ్ ఆర్టిస్టులో మహానుభావుడు ఎస్వీఆర్
తప్పకుండా సార్. నాకు చాలా ఇష్టమైన నటులు ప్లస్ పాత సినిమాలు నాకు బాగా ఇష్టం సార్. ఎందుకంటే నేను ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటాను టీవీలో, అలాగే ఓల్డ్ సాంగ్స్ వింటూ ఉంటాను, తెలుగు అవచ్చు హిందీ అవచ్చు అని. నాకు ఎస్వి రంగారావు గారు ఘటోద్గజుడి పాత్ర బాగా ఇష్టం సార్, మాయాబజార్. అయితే యాక్చువల్గా ఇందులో ఈ సీన్ ఏంటంటే ఎస్వి రంగారావు గారితో పాటు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఉంటారు. వెరీ గుడ్, కాంబినేషన్. హై బాలక, మెచ్చినానురా, నన్నే కదిలించిన నీవు నీ వీరము నేత్రోత్సముగా ఉన్నావు. వా, మొత్తానికి ధైర్యం చేసి ఎదురుపడి నిలబడ్డావు, నాకు పరమోత్సాహం. రా. హై బాలక, నీ కోపం రూపం ముద్దులలుగుతున్నాయి, నాతో యుద్ధానికి నీవు చాలవురా. పేరు చెప్పి శరణ కోరరా, నా వాడు పోతావు. శరణ కోరమని బతిమాలే నీవు ఒక వీరుడమేనా, నీ చేతనే శరవనిపిస్తా చూడు. ఎంత దెబ్బ కొట్టినావురా, కానీ ఎలానో తిప్పి కొట్టడానికి చేతులు రావట్లేదురా బాలక. చేతులు రాకగా చేత కాకని చెప్పు, లేని పెద్దగా మేన వేసుకుని నన్ను బాలకరమే సరిపో చూపించే ప్రతాపం. నీ వెంట కప్పించినా నీ మీద కనికరం కలుగుతుంది, కానీ కసి రేగడం లేదురా బాలక. మాత ఈ ఔదిత్యం కూడదని బుద్ధి చెప్పి పేరని చెప్పి నీ కుమారు రక్షించుకో. అసంభవం, విరోధికి భయపడి పేరు చెప్పడమా, బోరీ అసూరదమా. నీవు నన్ను జయించలేక ఈ నీచోపాయన నీవు టక్కరవి పిరికి మనం, నీకు పౌరుషం లేదు. ఏమరా నీ ఆర్భాటము, నా బలపరీక్ష దాపరించినట్లు నన్నే ధిక్కరిస్తావు, కాచుకో. ఓల్డ్ ఎన్టీఆర్ ఏమైనా చేస్తారు సార్ ఒకసారి ఏమన్నా? తప్పకుండా. మేమైతే అసలు ఎన్టీఆర్ గారికి వీరాభిమానులు, ఆయన సినిమాలు అసలు లెక్క లేకుండా 10 సార్లు చూసేస్తాం. అంటే నేను చాలా చిన్నప్పుడే కనీసం 3-4 సార్లు సినిమా చూడాలని ఇంట్లో వాళ్ళని గోడ పెట్టి మరీ సో అలాంటిది ఆయన వాయిస్ కానీ ఇది కానీ. ఇప్పుడు ఇదే మాయాబజార్లో ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్ర ఎలా చేశారు? ఏముంది, కౌరవుల దురంతాలకు అంతు లేకుండా పోయింది. మాయా జోదంలో పాండవ రాజ్యాన్ని అపహరించింది చాలక ధర్మబద్ధులైన వారిని అవమానించి కట్టుబట్టలతో కారవుడికి పంపుతున్నారు. ఇది న్యాయమా? ఈ విధంగా వాయిస్ ఉంటుందండి. అదే ఇప్పుడు యాక్చువల్గా ఇందాక ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాం, యాక్చువల్గా పెద్ద ఎన్టీఆర్ గారిది కాబట్టి. హితుడా, ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నిపమున సూతుని కిట్టి నిర్భరత లేనందువా. ఎంత మాట. ఇది క్షాంత పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది దుభుక్షకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి గుండెలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? అలాగే సోషల్ మూవీస్కి వచ్చేసరికి ఒక బొబ్బిలి పులి అట్లా అక్కడికి వచ్చేసరికి, ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు, ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి 100 కోటి అభివందనాలు, ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు. ఆయన వాయిస్ అది మహానుభావుడు. మిమిక్రీ ఆర్టిస్టులు అందరికి కూడా మా టైంలో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఎన్టీ రామారావు గారిని చేస్తేనే ప్రేక్షకులందరూ కూడా ఆనందించేవాళ్ళు. సార్ ఇప్పటివరకు కూడా మనం ఓల్డ్ ఆర్టిస్టులను చూసాము. మరి ఒక చిన్న జోక్ అయితే అని చెప్పండి. యాక్చువల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి అండి, ఆర్టిస్టులు మిక్స్ చేస్తూ కూడా జోక్స్ నేను ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ప్యారడీ డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక జోక్గా చెప్తాను. ఒక ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరామ్ గారు వీళ్ళిద్దరు కలిస్తే మాట్లాడుకుంటే ఒక జోక్ క్రియేట్ చేసి ఎలా ఉంటుంది. పొరన్నారుగా ఏంట్రా రామన్న, నిన్నొక్క మందు కనిపెట్టాను, అది సీసాలో ఉందా ఏంట్రా అది, విస్కీయా, బ్రాందీయా, రమ్మ, జిన్నా, చచ్చ అలాంటి నీళ్ళంటే తాగుపోతలు కనిపెడతారు. మరేంటో నాకు కనిపెట్టింది పోడే, నేను నిజం చెప్పే మందు ఒకటి కనిపెట్టాను. నిజం చెప్పే మందా ఏంట్రా అది అలా ఉంటుంది, అత్తే మరి ఉరకనే చెప్తారంటే తాగి చూడ నీకే తెలిసే టేస్ట్. ఏదటి లాగేసుకోవటం అండి, తాగమనంగానే కళ్ళు ముక్కు మూసుకొని తాగు, అప్పుడే థ్రిల్ ఉంటుంది. కళ్ళు ముక్కు మూసుకొని తాగాలా, అప్పుడే థ్రిల్ ఉంటుందా, లేకపోతే ఉండదా. చెప్పేదంటే మరి కళ్ళు ముక్కు మూసుకొని తాగమని. ఏంట్రా అది కిరసాలు కంపు కొడుతుంది, చూసాం మరి తాగంగానే ఎట్ట నిజం చెప్పి సత్యవది కిరసనాయిలని. అంటే వాయిస్కి వచ్చేసి ఒక వాయిస్ చెప్పటం వేరు,
కానీ 2 వాయిస్లు ఇమీడియట్లీ అనమాట చేంజెస్. ఆ చేంజ్ ఓవర్ అనేది అందరికీ రాదండి. ఇప్పుడు జితేంద్ర లాంటి వ్యక్తికి వచ్చిందంటే భగవంతుడి యొక్క సంకల్పం ఉండబట్టి వచ్చి ఉంటుంది అది. జితేంద్ర గారు, మన తెలుగు వర్షను ఓకే, అంటే హిందీకి సంబంధించినటువంటి ఎవరైనా డైలాగ్ చెప్తారా? తప్పకుండా సార్. హిందీలో బాగా అందరికీ ఇష్టమైన నటుడు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్లో తను చెప్పిన డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ ఉందండి. एंड यो मिस्टर तंगबली, क्या करने का, फाइट करने का? हाँ, तू बिग बड़ा एंड छोटा सा स्मॉल स्मॉल हार्ट, चिन्ना इधर चिन्ना, क्या बोलो तू? वही रोल बंदनी, वही रोल बम आती, एंड पीस पीस आके बादल अंदर बुड़ूंगा, अब लड़ूंगा, तुझसे लड़ूंगा, एंड मैं सिंपल एंड कॉमन फ्लेक्सिबल मैन, एंड डोंट अंडर एस्टिमेट पावर ऑफ ए कॉमन मैन. तुझसे लड़ूंगा, पूरा गांव से लड़ूंगा, सिर्फ मीना के लिए, बिकॉज आई लव हर. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన ఒక మంచి డైలాగ్ సార్. ఆ డైలాగ్ కూడా ఎట్లంటే మహేష్ బాబు గారు ఏదైతే చెప్పారో అది చెప్తే బాగుంటుంది. ఓకే సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ మహేష్ బాబు చేసిన పిక్చర్స్ ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు ఇందాక డైలాగ్ చెప్పిన ఆల్రెడీ బిజినెస్ మ్యాన్గా కృష్ణ గారే యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అసలు? సూపర్. అది సో కృష్ణ గారే బిజినెస్ మ్యాన్లో యాక్ట్ చేశారు. ఆయన ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? దేవుడు మనల్ని ఓవర్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసిగా పరిగెత్తండి. చదవాలనిపిస్తే కసిగా చదివేయండి, పాడాలనిపిస్తే కసిగా పాడేయండి. లైఫ్లో ఏ గోల్ లేని వాళ్ళు మాత్రం వీళ్ళంత త్వరగా చచ్చిపోండి, ఎందుకంటే మీ వల్ల మాకే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవరు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది నువ్వు చెయ్యి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్ కోట్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్. ఇప్పుడు తండ్రి కొడుకుల విషయానికి వచ్చేటప్పుడు కల్లా ఓల్డ్ సీనియర్ ఆర్టిస్టు రావుగోపాలరావు గారు, మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుమారులు రమేష్ గారు, వీళ్ళకి ఒక డైలాగు తండ్రి కొడుకులు చెప్తే ఎలా ఉంటుంది? ఒకే డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందండి? ఇది కొద్దిగా అంటే ఇవి మీ పాల్గొని బట్టి లేదు, అది కూడా చెప్పదు సార్. నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఇది బాగుంటుంది. అనే సినిమాలో రావు రమేష్ గారి క్యారెక్టర్ యాక్చువల్గా ఇప్పుడు వేసవకాలం రాగానే, ఇప్పుడు వేసవకాలం మజ్జిగేస్తున్నాక మావటం కట్టుకెళ్ళి పెరట్లో పాతేస్తాం, అదే సెట్ అవుద్ది, కాయ కాస్తుంది. మరి అదే 10 ఎకరాల మామిడి తోట అంటే అది కాదు కదా. 10 మంది పాలేళ్ళు, 100 మంది పనులు, వేయటానికి ఎరువులు, పోయటానికి నీళ్ళు, అబ్బో ఆ లెక్కే వేరు. నీ చెల్లి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, అదే ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే పెళ్ళి అయితే ఇది ఏడుస్తూ అత్తారింటికి వెళ్తుంది, అదైతే మా కూతురు అయితే 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం ఏటే? నీ మేనత్త కూతురు ఇంటికి వచ్చి వెళ్ళిపోగానే సంబంధాలు కుదిరిపోతాయి అనుకున్నారా? ఇప్పుడు జరిగిపోయిన విషయాలు చిన్నపిల్ల కాబట్టి మీరు మర్చిపో ఉండొచ్చు. మరి ఆవిడ సంగతి ఏంటి? ఏండే అలా దేవుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవటం కాదు, బయటకు వచ్చి నీ కొడుకు 4 మంచి మాటలు చెప్పి, ఒరే వల్లేం చేసుకోరా మంచిది, వచ్చే నెల చేసుకోరా మరీ మంచిది, వెంకట గారితో మనం చాలా లావుదేవులు ఉన్నారో బాబు, ఆయన కోపం వస్తే ఊరో జనాలకి నీరు కూడా ముట్టవు, ఒట్టెట్టుకున్నాం, పెద్దదానికి పెళ్ళి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండటానికి ఇల్లు ఉండదు, ఏదైనా జరిగిపోవచ్చు అని జాగ్రత్త చెప్పండి. మరీ గట్టిగా నొక్కేసేట్రే. లాంగ్ ప్రాసెస్ చాలా బాగుందండి రావుగోపాలరావు గారు అయితే. ఇప్పుడు వేసవకాలం రాగానే మజ్జిగేసుకుని తిని మావిటం గట్టుకెళ్ళి పెరట్లో పాతేస్తాం, మరి అదే సెట్ అవుద్ది, కాయ కాస్తుంది. మరి అదే 10 ఎకరాల మామిడి తోట అంటే అది కాదు కదా. ఇలా తండ్రి కొడుకులు చెప్పడం అనేది చాలా ఇది సార్. ఇప్పటివరకు బాగా చెప్పేశారు. ఒకసారి విక్టరీ వెంకటేష్ గారు. నాకు ఆయన చాలా అన్ని సినిమాలు ఆయన యాక్టింగ్ బాగా ఇష్టం సార్. చాలా న్యాచురల్గా చేస్తారు. గోపాల్లో స్పెషల్ ఆయన క్యారెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాబట్టి ఆయన మెయిన్ భగవద్గీతలో శ్లోకాలు చెప్తారండి. అంటే మామూలుగా కోర్ట్ సీన్లో దుఃఖేషును దిగ్నమన సుఖేషు విగత స్పృహ
వీతరాగ భయక్రోధ స్థితధీర్మనుంచతే. సుఖ దుఃఖాల్లో ఒకేలా ఉంటూ కోపాల్ని కోరికల్ని జయించి ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడగలిగిన వాడే నిజమైన సాధువు అవుతాడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం. అంటే ఈ సృష్టికి అతి గతి ఆధారం అడ్రస్సు అన్నీ నేనే. పునాది నేనే, ప్రళయాన్ని కూడా నేనే, సృష్టించేది నేనే, సర్వనాశనం చేసేది కూడా నేనే అని భగవద్గీతలో భగవంతుడు చాలా క్లియర్గా చెప్పాడు. యువర్ ఆనర్, అదే యాక్ట్ ఆఫ్ గాడ్. చాలా బాగా చెప్పారు సార్. సార్ ఇంతకి చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా అంటే మెగాస్టార్ తర్వాత మరి ఆ ఫ్యామిలీలో పవర్ స్టార్ నిజంగా ఆ మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చారు సార్. సర్దార్ గబ్బర్ సింగ్లో ఇక్కడ కూడా సార్ 2 వేరియేషన్స్, అంటే విలన్ కమ్ పవర్ స్టార్ 2 వాయిస్లు మిక్స్ చేస్తూ. సో విలన్కి శ్రీనివాసమూర్తి గారు డబ్బింగ్ చెప్పారు, గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, అపరిచితుడు, ఇవన్నీ చేశారు ఆయన. సో ఆయన ఆ వాయిస్ ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ 2 మిక్స్ చేస్తూ. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. భైరవ్ సింగ్, ఈ భైరవ్ సింగ్ సామ్రాజ్యంలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. రోయ్, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఆకాశం వైపే చూడాలనుకుంటాడు, కానీ తిరిగి ఎప్పుడు ఈ భూమి కేస చూస్తాడు. పొగరుతో తలగరేసి నీలాంటాడు పుట్టిన ప్రతిసారి తెగనరగటానికి నాలంటోడు పుడుతూనే ఉంటాడు. పుట్టారు రే, యుద్ధాన్ని కొట్టగానే నాయకుడు అయిపోతావా? నేను సై అంటే నా సైన్యమే దిగి వస్తుంది. ఒక్కడివి ఏం చేయగలవు? ఒక్కడివి 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 ఒక్కడే. అవినీతి పరులు ఎంతమంది ఉన్నా రాజనీతి ఒక్కటే. శత్రు సైన్యం ఎంతమంది ఉన్నా గెలిచేది రాజు ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఓ భైరవ్, నిన్ని కమాను దాటించేలోపు నాలోని సమూహాన్ని చూపిస్తా. చూస్తావా? రా. పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. అంటే వాయిస్లు కూడా వచ్చేసేసి పెద్ద వాయిస్లు. ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు పెద్ద వాయిస్, ఆ వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఈక్వల్ మళ్ళీ కొద్దిగా వేరియేషన్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం అనేది చాలా అరుదుగా జరుగుద్ది. యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మొన్న 100 ఎపిసోడ్ జబర్దస్త్లో ఆ వాయిస్ డబ్బింగ్ చెప్పాను సార్, బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ చెప్పాను. మెయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుధీర్ టీం గురించి మాట్లాడినట్టుగా అట్లా. సో డబ్బింగ్ కూడా అలా చేశాను. ఆ డబ్బింగ్ కూడా ఇలా జబర్దస్త్లో ఒక ఐటమ్గా పెట్టడం జరిగింది. అండ్ అక్కడ నన్ను కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇంకేమేమి చేస్తుంటారు? నేను దాదాపుగా మొత్తం ఆడియో ఫంక్షన్స్ ఒక 25 సినిమా ఆడియో ఫంక్షన్స్ చేశాను సార్, లైవ్ షోస్. అండ్ ఇంకా దాదాపుగా అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ కూడా. అంటే ఇంతకుముందు తడాగా అనే ప్రోగ్రామ్ చేశారు. ఎస్ సార్, అవును సార్. ఈటీవీలో తడాకా అనే షో సార్. నిజంగా ఒక కళాకారుడిగా నేను, అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను సాటిస్ఫై అయింది ఏంటంటే, దాదాపుగా అందులో 22 గెటప్లు వేసాను సార్. 17 ఎపిసోడ్లు జరిగింది అది. 22 గెటప్లు మార్చాను. కానీ అందులో ఏంటంటే 14 మంది హీరోల గెటప్లు వేసాను సార్. అంటే మేకప్ కూడా వేసినా కూడా ఆ హీరోలాగా ఉంటాం. అది నా అదృష్టంగా, నిజంగా కళాకారుడిగా ఆ కళాందలు నిజంగా. ప్యారడీ గురించి చెప్పండి. ప్యారడీ ఏం చేయగలుగుతారు? ప్యారడీ ఇప్పుడు మన సినిమా డైలాగ్స్ ఉంటాయి సార్, అది చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి కూడా, మార్చి సరదాగా నవ్వుకోవడం కోసం జోక్లా కూడా చెప్పచ్చు. సపోజ్ ఉదాహరణకి ప్రకాష్ రాజ్ గారిది బృందావనం అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్. అది ఎన్టీఆర్ గారు ఆయన కాంబినేషన్ ఉండేది, ఎక్కువ ప్రకాష్ రాజ్ గారిదే డైలాగు. సో ఒక పుల్లైస్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చూద్దాం. మామూలుగా సినిమా. ఎరా, 25 ఏళ్ల కుర్రాడివి, 10 ఏళ్ల పిల్లాడి మీద నీ ప్రతాపం ఏంటి? పక్కింటి సీటు గారి పుల్లైస్ లాక్కున్నా ఉంటా ఏ అంటే అంకుల్ భూమి వాడుతుంటుంది అడిగింది, అందుకని అదే లాక్కుంటావా? అలాంటిది ఇంకోటి కొనివ్వాలరా. ఏరా, పిల్లల దగ్గర పుల్లైస్ లాక్కునో 4 చాక్లెట్లు కొట్టేసి దానికి ఇస్తే పిచ్చిది, దానికి అది నచ్చుండొచ్చు. కానీ ఆ పుల్లైస్ దానికి ఒక్కదాన్ని నచ్చితే సరిపోదురా. వాడికి నచ్చాలి, వాడికి షుగరు, దీనికి నచ్చాలి, దీనికి జైలు ఇష్టం, వాడికి నచ్చాలి, వాడికి పప్పుండి ఇష్టం, నాకు నచ్చాలి, నాకు మామిడి తండ్రి ఇష్టం రా. ఏదిరా ఒకసారి పుల్లైస్ ఇటీ, అబ్బే నచ్చలేదురా. ఎరా, అది లేకపోతే నా కూతురు బతకలేదు అనుకున్నావా?
ఒక్కసారి మేము తినేవన్నీ తీసుకొచ్చి నా నోట్లో కుక్కితే అదే మెక్కుతూ నువ్వెవరనేది కూడా నచ్చలేదని చెప్పి మరి కక్కుతుంది రారు. అవసరమైతే నా కూతురికి ఏ ఐస్ అమ్ముకునే వాడికి ఇస్తాను, కానీ నీలా పిల్లల దగ్గర పుల్లేసి కొట్టేసే వాడికి మాత్రం ఇవ్వండి రోల్. సార్ ఇప్పుడు అంటే ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, అంటే ఆయన సినిమాలు చేస్తూ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా పోయారు. వారికి మీరు డబ్బింగ్ చెప్పారని విన్నాం, దాని గురించి చెప్తారా? సార్ అన్ఎక్స్పెక్టెడ్లీ సార్ ఇదవటం, ఆ తర్వాత చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి సార్. సన్ ఆఫ్ సత్యమూర్తి, లయన్, పండగ చేసుకో, షేర్, మొత్తం అంటే పెద్ద హీరోల కాంబినేషన్ మొత్తం అంతా కూడా. సార్ డబ్బింగ్ చెప్పాలి, ఎవరితో ట్రై చేద్దాం అని చెప్పి చాలామంది ట్రై చేశారు సార్. బట్ నేను బేసికల్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను రన్ అవుతున్నాను కాబట్టి మిమిక్రీ ఆర్టిస్ట్గా సార్ ట్రై చేశాను. సో లక్కీగా ఓకే అయిందండి. ఇప్పుడు లయన్ సినిమాలో ఒక డైలాగ్ అండి, అల్లుడు ఆవిడ దాన ధర్మాలు చేస్తుందని అనుకుంటున్నావా? జనాలకు అప్పులిస్తుంది, డౌట్ రాకుండా డాక్యుమెంట్స్తో ఇరికిస్తుంది, వడ్డీ లెక్క వేసి నడ్డి వెరక్కొడుతుంది, అష్టలక్ష్ములు వెంటేసుకుని ఆవిడ చేసే అరాచకాలకు హద్దు లేదు, అక్రమాలకు సరి హద్దు లేదు అల్లుడు. ఈ విధంగా సూపర్ వాయిస్ నేను ఇచ్చాను సార్. చాలా బాగా వచ్చిందబ్బా. అలాగే పండగ చేసుకో, అందులో కూడా చాలా సైలెంట్గా ఉంటుంది వాయిస్. అంటే లగేజ్ అనే మాట అంటారు, మళ్ళీ సైలెంట్గా ఏదన్నా చెప్పాలి. లగేజ్ ఎవడాడు? ఏదైనా ఉంటే డ్రైవర్కి ఇచ్చేసాయి, వాడికి ఏం కావాలో అడిగి చూడమన్నారు. మీరేంటి మా అమ్మాయి ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది, ఇట్టే కలిసిపోద్ది. సో హీరో కాంబినేషన్లో మామూలుగా జస్ట్ ఒక చిన్న డైలాగ్ సార్. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే, ఇక్కడ మీ అమ్మాయి నేను తీసుకొచ్చాను హీరో అడుగుతాడు. అరంగానే నీ మేనేజర్ కొండిగాడు వల్ల అక్కడ అవతల నా డాక్టర్ ఏమన్నా ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే నా కూతురు క్యారమ్స్లో కాయిన్ అంటుందని, ఎవడేసినా పడిపోద్దని బయట టాక్, హాక్ అనే ట్రస్ట్. ఈ విధంగా పండగ చేసుకోవాలి. సో ఇలా అన్ని క్యారెక్టర్స్ చెప్పాను సార్. సన్ ఆఫ్ సత్యమూర్తి తెలుగు హీరోలో కాకుండా షారుఖ్ ఖాన్ గారు తెలుగు సినిమాలో నటించి ఆయన డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఆయనే ఎలా ఉంటుంది? చాలా థ్రిల్గా ఉంటుందండి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఇందాక నేను హిందీ డైలాగ్ చెప్పాను, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటి దారే చేశారు, సూపర్ హిట్ ఫిలిం. అందరూ మన తెలుగు వాళ్ళందరూ చూసాం, బాగా ఎంజాయ్ చేసాం. ఆ సినిమా హిందీలో తీశారు, తెలుగులో డబ్బు అవుతుంది, ఆయనే చెప్పాలా ఎలా ఉంటుంది? సో అత్తారింటి దారేది క్లైమాక్స్ సీన్ షారుఖ్ ఖాన్ ఆయన చేస్తే ఎలా ఉంటుంది? అమ్మ ఎందుకు లేదో తెలియదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదత్తా. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని. బాగుండే ఉంటే బాగా ఉండడం కాదత్తా, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించుకున్న లోటు అలాగే ఉండిపోయిందత్తా. ఇప్పటికీ మేము తినేటప్పుడు కంచం, ఇంట్లో గది, మేము సంపాదించిన ప్రతి రూపాయిలో పావులా నీకోసం అలా ఉంచేసామత్తా, నీకోసం అలా ఉంచేసాం. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావత్తా, సారీ చెప్తూనే ఉన్నాం. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్తా, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. చాలా సూపర్గా చెప్పారు సార్. ఇప్పుడు ఒకసారి బ్రహ్మానందం గారి గురించి. బ్రహ్మానందం గారు నిజంగా ఆయనకి ఇష్టమైన మిమిక్రీ ఆర్టిస్ట్లో నేను ఒకనని నాకు చాలా హ్యాపీ సార్. ఎందుకంటే గురుగారు ఎప్పుడున్నా ఆయన అంటే ఫ్రీ టైంలో ఆయన ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నా కానీ వెంటనే ఫోన్ చేసి, ఎక్కడున్నా నువ్వు, ఒకసారి పోసాని వాయిస్ చెయ్యి, రవితేజ చెయ్యి, బ్రహ్మానందం చెయ్యి అని కూడా అంటే ఆయన చెప్పుకుంటాను బ్రహ్మానందం చేయండి. సో గురుగారు అంతా ఎంకరేజ్ చేశారండి. సో బ్రహ్మానందం గారు వెరైటీగా నేను ఒక ఐటమ్ క్రియేట్ చేశాను. అవతార్ ఇంగ్లీష్ మూవీ, హాలీవుడ్ మూవీ. ఈ హాలీవుడ్ మూవీలో హీరో అందరితో మనం యుద్ధాన్ని బయలుదేరదామని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు, కానీ సినిమాలో పాండర్ లాంగ్వేజ్ ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు, ఏ భాష ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు బాహుబలిలో కిలికిలి ఎలాగో అలాంటిది. సో ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి బ్రహ్మానందం గారిని ట్రాన్స్లేటర్గా పెట్టి తెలుగులో మనందరికీ వివరిస్తే ఈయన ఎలా ఉంటుంది. సో అవతార్ ఇంగ్లీష్ మూవీ, ఫస్ట్ హీరో వాయిస్, హీరో శ్యామ్ వాయిస్తో పాటు బ్రహ్మానందం గారి వాయిస్ రెండు మిక్స్ చేస్తూ, దిస్ కై పీపుల్ సెండ్ అస్ ఎ మెసేజ్. గాలికి తిరిగే జప్పాగాళ్ళు మనకు సందేశం పంపారు, దట్ దే కెన్ టేక్ వాట్ ఎవర్ దే వాంట్. వాళ్ళకేం కావాలి వాళ్ళు పీక్కుంటామని.
నో వన్ కెన్ స్టాప్ దెమ్. దానికి ఎవడేం పేకలేడని. దట్ వి విల్ సెండ్ దెమ్ మెసేజ్. తొక్కలోది మన వాళ్ళకి సవాల్ విసురుతాం. యూ రెడ్ అవుట్ యాజ్ ఫర్ ద విన్ కెన్ క్యారీ యూ. వాళ్ళకి తెలియదల్లా మనమే వాళ్ళకన్నా పెద్ద గాలిగాలవని. యూ టెల్ దర్ క్లాన్స్ టు కమ్. వెంటనే చుట్టుపక్కల ఉన్న తొట్టి గ్యాంగ్ని పిలిపించండి. తొరక్మొక్తో కాల్చుదేం. అరే శామ్ నో తిరగట్లం ఇంకోసారి చెప్పరా అది. తొరక్మొక్తో కాల్చుదేం. తొరక్మొక్తో పిలుస్తుంది చెప్పండి. నవ్ యు ఫ్లై విత్ మీ. ఇప్పుడు మీరంతా గాలికి తిరిగే టైం వచ్చింది. అది నాతో మై బ్రదర్స్ సిస్టర్స్ పక్కనే ఉన్న వాళ్ళు ఎవరు ఎంకమ్మ తప్ప మిగతా సోదరి సోదరిగాళ్ళారా? ఆ లుక్ ఏంట్రా, నీకు ఒక్కడికి హీరోయిన్ అంటే సరిపోయిందా? నాకు వద్దేంటి? కంటిన్యూ. నా విష్ దిస్ కై పీపుల్ దట్ దే కెనాట్ టేక్ వాట్ దే వాంట్. ఆ జింగిడి గాలికి మన దెబ్బెట్టు చూపించి మన సత్తాన్ని రేపిద్దాం. అండ్ దిస్ ఎందుకంటే మట్టి బసాను. దిస్ ఈజ్ అవర్ ల్యాండ్. ఇదంతా మన నేల. సూపర్, చాలా బాగుంది. దాని పక్క మీనింగ్ అదే వస్తుంది సార్. కాకపోతే బ్రహ్మానందం గారి స్లాంగ్లో ఆయన కొన్ని ఉంటాయి కదా జిమిక్స్ ఊత పదాలు, బ్రహ్మానందం గారు చేసేటప్పుడు ఊత పదాలు అవి మిక్స్ చేస్తూ ఇలా క్రియేట్ చేయడం జరిగింది సార్. మరి ఇంతమంది చెప్పారు సార్. మన నటసింహం బాలకృష్ణ గారు లెజెండ్ మూవీ నుంచి ఒక అద్భుతం అంటే సూపర్ అండి, లెజెండ్. నేను ఎక్కడున్నాను అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతో కడుకు చావుతానైనా గమనించాలి. అర్థం కాలా? ఒకడు మంచి పని కోరి ఒకవైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తా. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తా. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా స్టేట్ అయినా, పవర్ అయినా పొగర్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. సూపర్, చాలా బాగా వచ్చిందబ్బా. మనం ఇంతమందిని చూసాం. మాస్ మహారాజా రవితేజ. హలో కోటేష్ గారు, చాలా సంతోషం అండి ఇక్కడ మీతో పాటు కలిసినందుకు, ఏంటో చేసినందుకు. యోయో టీవీ వారికి నా హృదయపూర్వక కళావందన తెలియజేస్తూ, మరి మీకోసం నుంచి బలుపు అనే సినిమా నుంచి ఒక డైలాగ్ సార్. నరికాయ్ శత్రువుని కళ్ళ ముందుంటే డిస్కస్ ఏంటా, నరికే పారేక ఉంటే కత్తి నీ చేతిలో ఉండాలి లేదా వాడి చేతిలో ఉండాలి. ఎదురు తిరిగి నిలబడు, నీకంటే తోపేవాడు లేడు ఇక్కడ. అయినా ఇక్కడ చావంది ఎవడరా? మీకు మందులు ఇచ్చిన డాక్టర్ చావడా, దాన్ని కనిపెట్టే సైంటిస్ట్ చావడా? అందరూ ఏదో రోజు పోవాల్సిన వాళ్ళమే. ఇక్కడ చావు కన్నా భయంకరమైనది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? భయం. నువ్వు చేస్తావన్న భయం. ముందు దాన్ని చంపే, నిన్ను చూసి పారిపోద్ది. ఇక్కడ చాలామంది చాలా జబ్బులు ఉన్నాయి. కొందరు డబ్బు జబ్బు, కొందరు పదవ జబ్బు, కొందరు కులం జబ్బు, ఇంకొకరు మతం జబ్బు. అలాంటి మందులేని జబ్బులతో ఎంతమంది హాయిగా హ్యాపీగా బ్రతుకుతుంటే ఏమీ బతలేరా? సార్ ఇప్పటి వరకు చెప్పేశారు విలన్స్ అంటే. నేను మీ గురించి చాలా విన్నాను. బొమ్మాళి గురించి చాలా మంచి వాయిస్ చెప్తారని చెప్పేసి నేను కూడా చూశాను మిమ్మల్ని ఒకసారి ప్రోగ్రాంలో. ఒకసారి బొమ్మాళి అసలు వాయిస్ పెద్ద వాయిస్ అనమాట. సో యాక్చువల్గా దీని గురించి చెప్పాలి సార్. బొమ్మాలి చెప్పే ముందు, ఈ సినిమా రిలీజ్ అయ్యే థర్డ్ డే నేను నంది అవార్డ్స్ అప్పుడు 2008లో జరిగింది సార్. అక్కడ ఆ స్టేజ్ మీద ఆన్ స్టేజ్ నేను ఇది పర్ఫామ్ చేశానండి. సినిమాకి పొరపాటు నేనే డబ్బింగ్ చెప్పాను అనుకుని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అక్కడ రవి గారు ఉన్నారు, రవిశంకర్ గారు. పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నగారు క్షమించండి పొరపాటు నా పేరు చెప్పారంటే, లేదు లేదు అంత బాగా రాబట్టే వాళ్ళు మీ పేరు చెప్పారు అని అన్నారు అక్కడ. సో ఎంత నమ్రతగా. తర్వాత మేము కలిసి అమెరికాలో ఇద్దరం ఒకే వేదిక మీద బొమ్మాలి డైలాగ్ చెప్పడం జరిగింది. ఇద్దరం అంటే ఆయన ఒకసారి చెప్పారు, నేను మళ్ళీ నాతో కూడా చెప్పించారు సాయి కుమార్ సార్. అదే సార్ మిమిక్రీ ఆర్టిస్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకత అదే. ఒక్క క్షణంలో ఇట్లే పట్టేసుకుంటారు వాయిస్ని. నేను ఎవరా? పశుపతి, ఘోరాధిపతి, వసే అరుంధతి, ఎక్కడున్నావే? అరుంధత, అమ్మాలి, ఎంత బొమ్మాలి. పిండి పండే పర్వానికి వచ్చింది. ఆడదానికి ప్రాణం కన్నా మానం గొప్పది కదా. వదల, నిన్ను నీ వంశంలో ఎవ్వరిని వదలా. అరుంధతి, నేనమ్మా నీ బావని పశుపతిని. ఊపిరాడట్లేదు, ఆకలిగా ఉంది, దాహం వేస్తుంది, కొద్దిగా నీలిము. ఈ సమాధిలో కుళ్ళ కుప్ప కట్టిపోతున్నాను. నన్ను రక్షించు. రావే. నేను చచ్చి 3 దినాలైంది. నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. రణం, రుణం, మరణం
శత్రుశేషం రణశేషం ఏది మిగల్చను? వసే అరుంధతి, నీకు పెళ్ళ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలుగా నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే, వదలా. వస్తా తప్పక వస్తా. యోయో టీవీ పిలిస్తే మళ్ళీ వస్తా. అరుంధతి నుంచి బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి మన జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, జేపీ గారు. సమరసింహారెడ్డి తోకబడుస్తాను కొడుకు. ఏనాడైనా అమ్మ రొమ్మ పాలు తాగినా దమ్ముడు చూపడానికి ఢిల్లీలో కాదు నీ పెతాపము. దమ్ముంటే సీమ సందులోకి రారా, చూసుకుందా నీ పెతాపము నా పెతాపము. సూపర్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మా షోకి వచ్చి మీ పర్ఫార్మెన్స్ని పర్ఫెక్ట్గా అనమాట, ఎంత పర్ఫెక్ట్గా అంటే ప్రేక్షకులు ఆనందంతో ఊగిపోయి అంత ఆనందించేటటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మీకు మరొకసారి యోయోటి తరపున కృతజ్ఞాభివందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.